హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. జియో నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటట్టుగా 12th స్టాండర్డ్ డిప్లొమా చేసిన ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన ₹1 కూడా పే చేయకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, సేల్స్ టార్గెట్ అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనేది మనకి జియో నుంచి రావడం జరిగింది. జియో అనేది మనకి ఎంత పెద్ద కంపెనీ మనకి తెలిసే కదా. అందుచేత ఏ విధంగా అప్లై చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎంటైర్ వీడియో అనేది చూడండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ ఈ లింక్ అనేది క్లిక్ చేస్తే మనకి నౌకరీలో ఈ జాబ్ అనేది పోస్ట్ అవడం జరిగిందండి. జాబ్ అనేది ఇంకా డిస్క్లోజ్డ్ అవ్వలేదు. కంప్లీట్గా రిమోట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 0 నుంచి 1 year అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 12th స్టాండర్డ్ ఎనీ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ అనేది అహ్మదాబాద్లో ఉంది. మనం రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం అండర్ గ్రాడ్యుయేట్ అన్నారు, అంటే 12th స్టాండర్డ్ కానీ డిప్లొమా కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరబుల్ ఇస్తారని చెప్పేసి అన్నారు. ఫ్రెష్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఒకవేళ మీరు విజిట్ చేసినట్లయితే తప్పకుండా మనకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అప్డేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం అది మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ నేను చేయడం జరుగుతుంది. మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది, దానికి తగ్గట్టు వీడియోస్ అనేవి లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తప్పకుండా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మెయిన్గా మనకి జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే కస్టమర్తోని ఫోన్ కాల్ ద్వారా ఇంటరాక్షన్ అవ్వాలన్నమాట. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లము ఫోన్ ద్వారా అడిగినా సరే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేసేటట్టుగా ఉండాలి. రిజాల్వ్ ది కస్టమర్ క్వరీస్ విత్ ఇన్ ది అగ్రీడ్ టైమ్ లైన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ కూడా ఒకసారి మీరు కూడా క్లియర్గా చదవండి. మెయిన్ పాయింట్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది, మనకి వీడియో లెంత్ ఎక్కువ కాకుండా. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెస్పాండ్ టు ది ఆల్ ది కస్టమర్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్. సో వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా మనం సరిగ్గా ప్రాపర్గా రెస్పాన్స్గా చక్కగా వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్ యాజ్ రోస్టెడ్ విత్ ది పారామీటర్స్. సో కంపెనీ నామ్స్ ప్రకారము కస్టమర్కి తో ఇంటరాక్షన్ అయ్యి కాల్ ద్వారా వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ డిమాన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్ వెన్ కాంటాక్టెడ్ బై ది కస్టమర్. సో కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి, ఆ ప్రోడక్ట్ గురించి మనం డెమాన్స్ట్రేషన్ చేయాలి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎన్ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి అప్డేట్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా సిస్టమ్ గురించి, ప్రాసెస్ అండ్ పాలసీ ఆఫ్ ది నాలెడ్జ్ గురించి కూడా తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, దానికి గురించి మీరు ఏమీ ఇబ్బంది అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేట్ ది కస్టమర్ ఎట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీ. సో కస్టమర్కి మనం ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఆ ప్రోడక్ట్ కొత్తగా వచ్చినటువంటి ప్రోడక్ట్ గురించి మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డిస్క్రిప్షన్ ప్రకారం మీరు చేయాల్సినటువంటి వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాము, జియో స్టోర్స్కి వెళ్తూ ఉంటాం, బయట ఉన్నటువంటి టెంట్స్ కూడా వేసి ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాము. సో ఎగ్జాక్ట్గా మనం చేయాల్సినటువంటి జాబు అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టార్టింగ్ 20 నుంచి 25 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. శాలరీ ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఇదే రోల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీరు 12th స్టాండర్డ్ చేసినా సరే, డిప్లొమా చేసినా సరే, ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. చక్కగా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే రిమోట్ వర్క్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.